హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాధా అడ్వకేట్. మీ వైఫ్ పైన ప్రాపర్టీ ఉందా? అది తన ఓన్ ప్రాపర్టీనా? సో తను ఎలాంటి విల్ అనేది రాయకోకుండా, ఎలాంటి వీలునామా లేకుండా తను చనిపోయిందా? అలాంటి టైంలో ఆమె పేరు మీద ఉన్న ప్రాపర్టీ ఎవరికి వస్తుంది అని చాలా మందికి అయితే డౌట్స్ ఉంటుందండి. సో ఈరోజు మన లా పాయింట్స్ లో మనం షేర్ చేసుకున్నామండి. సో ఏ భార్య అయితే తన ప్రాపర్టీ, తన పేరు మీద ఏ ప్రాపర్టీ ఉంటుందో తన మరణాంతరం, ఒకవేళ తను మరణించక ముందు ఎవరి పేరు మీద రాసి ఉంటే వాళ్ళకే చెల్లుతుంది. బట్ ఒకవేళ తను ఎలాంటి వీలునామా రాయకుండా కనుక మరణిస్తే తన ప్రాపర్టీ మొత్తం తన భర్తకి అండ్ తనకి పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఈక్వల్ షేర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 ఎకరా ఒక ల్యాండ్ అనేది ఆమెకి ఉంది అనుకోండి. సో ఆమెకి 3 పిల్లలు అండ్ వాళ్ళ హస్బెండ్, సో మొత్తం 4 షేర్స్. సో ఒక్కొక్కరికి 25 సెంట్ల చొప్పున ఆ 1 ఎకరాని డివైడ్ చేసుకొని 4కి ఈక్వల్ షేర్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనేది ఉండదండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన పేజ్ ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.